తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 అన్న ఆయన అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని 100% వాడుకుంటామన్న ఆయన శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. సివి ఆనంద్ పూర్తి పేరు చక్రవర్తుల విశ్వనాథ్ ఆనంద్. 1968లో రంగారెడ్డిలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విద్యారణ్య హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిన సివి ఆనంద్ నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఐర్నెషల్ కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తాను. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. మాదక ద్రవ్యాలు ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు అనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది.